హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్తో చాలా బాగుంటుంది. ఇది స్టార్టర్ లా తినచ్చు, లేకుంటే రసం, పప్పు, సాంబార్లకి చాలా బాగుంటుంది. ముందుగా ఈ ఫిష్ ఫ్రైకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ రోస్ట్ చేసుకున్న చెక్క లవంగాల పొడి అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఈ క్వాంటిటీ నేను 1 kg ఫిష్కి చెప్తున్నా. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అయితే కొంచెం ఈ స్పైసెస్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్పైసెస్ బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకోండి. 1 kg ఫిషెస్కి నేను 2 లెమన్స్ తీసుకున్నాను. ఇలా హాఫ్ కట్ చేసి ఇందులో ఉన్న జ్యూస్ అంతా యాడ్ చేసుకోండి, లెమన్ జ్యూస్. ఇదంతా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ అంతా యాడ్ చేశాక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం పేస్ట్ అనేది థిక్గా ఉంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒకసారి దాన్ని చూడండి, ఉప్పు అంతా సరిపోయిందో లేదో. కొంచెం అటు ఇటు అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు మనం ఫిషెస్కి అప్లై చేసుకోవాలి. బాగా మంచిగా కోట్ చేయాలి ఫిషెస్కి అంతా, అన్ని సైడ్స్కి ఈక్వల్గా అంటేటట్టు. ఇలా అన్నిటికీ ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్కి అంతా అప్లై చేసుకొని ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లిడ్ పెట్టేసి అట్లీస్ట్ 2 అవర్స్ దీన్ని మ్యారినేట్ చేసుకుంటే మనం రోస్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేది పీసెస్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓవర్ నైట్ కూడా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే చేసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత ఇందులో ఒక ప్యాన్ పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవడమే. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసి బాగా ఆయిల్ అంతా అప్లై చేయండి ప్యాన్కి. ఇలా అప్లై చేయడం వల్ల ఫిష్ అనేది స్టిక్ అవ్వకుండా ఈజీగా రోస్ట్ అవుతుంది. అదే కొంచెం అది డ్రైగా ఉంటే అది స్టిక్ అయిపోయి అంత బ్రేక్ అయిపోతుంది ఫిష్ అంతా. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ప్యాన్ మీద ప్లేస్ చేసుకొని మీడియం హీట్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ ఉండండి. కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా ఒక ఫోర్క్ తీసుకొని చెక్ చేసుకోండి.
ఇలా ఈజీగా లోపలికెళ్ళిపోయిందనుకో ఫోర్క్, అది కుక్ అయిపోయినట్టు. కొంచెం హార్డ్‌గా ఉంటే ఇంకా కొంసేపు కుక్ చేసుకోవాలి. ఫిషెస్ అనేది జల్దీనే కుక్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ పీసెస్ అయితే మంచిగా కుక్ అయిపోయినాయి. ఇంక ఇవి ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడమే. రిమైనింగ్ పీసెస్ కూడా అంతే ఇదే ప్రాసెస్‌లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ ఇలానే రోస్ట్ చేసేసుకున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయకుంటే చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఈ ఫిష్ వెరైటీ వచ్చి రోహు ఫిష్ అండ్ దీనికి ఎక్కువ ముల్లులు కూడా ఉండవు. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది ఎక్కువ మసాలాస్ యాడ్ చేయకుండా మైల్డ్‌గానే యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఎక్కువ ఆయిల్ లేకుండా షాలో ఫ్రై చేసాం కాబట్టి. అంతే టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.